అడవుల్లో బిడ్డల్ని కని ప్రయోజకుల్ని చేస్తే వాళ్లను మాత్రం తీసుకొని ఆమెను మాత్రం భూప్రవేశం చేయించాడు. ఇక వాళ్ళు కలిసిందెప్పుడు, సుఖపడిందెప్పుడు? ఏమో, నాకైతే ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు. దాట్స్ ఆల్. స్వామి, అలేకేది అహంకారం కాదు, అమాయకత్వం, అర్థం చేసుకోలేని మనస్తత్వం. తెలిసి తెలియక అన్న మాటలకు తనను క్షమించు తండ్రి. నీ గుడి కోసం రామదాస్ చేసిన అప్పుల్ని నువ్వే స్వయంగా వడ్డీతో చెల్లించి ఆయన్ని విడుదల చేయించావు. నీ మహిమను చూపించావు. ఈ అమాయకురాలి కూడా నువ్వే కళ్ళు తెరిపించి ఈ ఇంట్లో నీ పూజ, నీ కళ్యాణమే జరిగేలాగా దారి చూపించు తండ్రి. నీ పూజ చేయాలంటే నా ప్రశ్నలకు సమాధానాలు కావాలి స్వామి. నేను నమ్మితే ఎంత గట్టిగా ఉంటానో, నమ్మకపోయినా కూడా అంతే గట్టిగా ఉంటాను. నా పద్ధతి కరెక్ట్ అనుకుంటే నా ప్రశ్నలకు సమాధానాలు చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను. అంతేగాని ఇలా కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి చేయడం నా వల్ల కాదు స్వామి, కాదు. ఏంటి స్వామి, ఏంటా చిద్విలాసం? మీరు నన్ను ఎగతాళి చేయడం లేదు కదా? ఎంత మాట దేవి! సీతని ఎగతాళి చేసి సుఖంగా ఉండగలడా ఈ సీతాపతి? మరి ఆ నవ్వుకు అర్థమేంటో? ఇలా సీతాసాద్రి వలిచి పెడుతుంటే అలా ఆస్వాదిస్తున్నాడే గాని ఆ ఇల్లాలి ఆకలి గురించి ఆలోచించడా అని రేపు లోకం అనుకుంటే? సీతారాములు ఇద్దరెలా అవుతారు స్వామి? ఇద్దరూ అనుకునే వారికి అసలు భార్యాభర్తల బంధం గురించి తెలీదనే అనుకోవాలి. భార్యాభర్తలు ఆత్మ శరీరాలు. ఆ రెండు విడిపోతే శరీరం శిథిలమైపోతుంది, ఆత్మ అనంతమవుతుంది. కలిసి ఉంటే చైతన్యమవుతుంది. సీత, ఆత్మారాముడికి అర్థమయ్యింది, ఈ రఘురాముడికి అర్థమే అయ్యింది. నా చేత చెప్పించాలని కాకపోతే నీకర్థం కాకపోవడం ఏమిటి స్వామి? సరే, మీరు ముచ్చటపడి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. స్త్రీ పురుషుని మీద ఆధారపడాలి, ఆ పురుషుడు స్త్రీకి ఆధారం అవ్వాలి. స్త్రీ నమ్మాలి, పురుషుడు
ఆ నమ్మకాన్ని కలిగించాలి. మంచి గంధం చెట్టుకు మల్లెతీగ అల్లుకుంటే ఆ అందాన్ని, ఆ సుమగంధాన్ని విడదీయడం ఎవరికైనా సాధ్యమా? ఒకరి మీద ఒకరికి అనురాగం, నమ్మకం ఉన్నప్పుడు ఆ భార్యాభర్తల ఆనందం ముందు స్వర్గాలు కూడా దిగదుడిపే కదా స్వామి. అది సరే, ఆహారం, నిద్ర, మైథునాదులు స్వయంగా అనుభవించాల్సినవి కదా సీత. నేను తింటే నీ ఆకలి ఎలా తీరుతుంది? ఎక్కువ సంతోషం కలిగినా, ఓర్చుకోలేని బాధ కలిగినా ఆకలి మందగించదా ప్రభు? మీరు ఇష్టంగా తింటుంటే కలిగే ఆనందం నా ఆకలి తీర్చదా? ఏమో గాని చివరగా ఒక చిన్న అనుమానం అడగనా? పరీక్షిస్తున్నారా ప్రభు? కాదు దేవి, ఫలితం ఆశిస్తున్నాను. సీత, మనం ఆదర్శ దంపతులమే అంటావా? స్వామి, ఏంటి అమంగళపు మాటలు? శాంతించు దేవి, ఇది అనుమానం మాత్రమేనని ముందే విన్నవించుకున్నాను కదా. అంతఃపురంలో ఉండవలసిన నిన్ను అరణ్యవాసం చేయించాను. ఇలా చెట్టు పుట్టలతో సహజీవనం చేయించాను. దుష్ట రావణచర మూలంగా దూరం చేసుకున్నాను. రాక్షస సంహారం తరువాత శీల పరీక్ష కోరాను. పట్టాభిషేకం తరువాత ప్రజాభిప్రాయమన్న బొంకతో కర్కశంగా కాననలకు పంపాను. అలాంటి అభాగ్యుడి మీద ఇంత స్వామి, వాల్మీకుల వారు చెప్పినట్టుగా సీతస్య హృదయం రామాయణం. ఈ సీత హృదయమే శ్రీరాముడు. ఒక్క విషయం ఆలోచించండి స్వామి. నేను అయోధ్యలో ఉండి మీరు అడవుల్లో ఉంటే మీ క్షేమ సమాచారములు తెలియకుండా నేను సుఖంగా ఉండగలనా? ప్రశాంతంగా జీవించగలనా? భర్త సమస్యల్లో ఉండగా తోడుగా నిలవని భార్యేనా? తన సమస్యల్ని భార్యతో పంచుకోని భర్త కాడు. నన్ను మీ నుంచి దూరం పెట్టారని అనేవాళ్లకి ఒక విషయం చెప్పనా స్వామి? భార్యాభర్తలు జీవితాన్ని పంచుకుని ఓ అవగాహనకొచ్చిన తరువాత వారిద్దరి మధ్య దూరం కూడా దగ్గరతనాన్ని తీసుకొస్తుంది. మీరెదురుగా ఉంటే మీ ఆకలి, నిద్ర, సుఖం, సంతోషం అన్నీ కళ్ళారా చూస్తాను, పరిచర్యలు చేస్తాను. కాబట్టి ఆ తర్వాత నేను మీ గురించి ఆలోచించేదాన్ని కానేమో. అదే మీరు దూరంగా ఉంటే అనుక్షణం మీ గురించిన ధ్యాసే. మీరెలా ఉన్నారో, ఏం చేస్తున్నారో అనే తపనే. నిద్రలోనూ మెలకువలోనూ మీ స్మరణే. భక్తుడి కన్నా శత్రువే ఎక్కువసార్లు మిమ్మల్ని తలుచుకుంటాడని ప్రహ్లాద, హిరణ్యకశిపుల విషయంలో
నరసింహమూర్తిగా నిరూపించారు. ప్రేమని మించిన ఆరాధన లేదని ఈ రామావతారంలో నా విషయంలో రుజువు చేశారు. శతమానం భవతి దేవి, శతమానం భవతి శతమానం భవతి. భార్య శక్తి, భర్త సాధన, ఆ ఇద్దరి కలయికే ముక్తి. భార్యాభర్తల బంధం అనిర్వచనీయం, నిత్యనూతనం. ఆ ప్రకృతి పురుషుల సంగమమే సత్యం, శివం, సుందరం. అదే జగత్ కళ్యాణం, సీతారామ కళ్యాణం. స్త్రీ పురుషుని మీద ఆధారపడాలి, ఆ పురుషుడు స్త్రీకి ఆధారం అవ్వాలి. స్త్రీ నమ్మాలి, పురుషుడు ఆ నమ్మకాన్ని కలిగించాలి. సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి, నన్ను క్షమించండి. మీ మాటలు విన్నాక నాకు విషయం అర్థమైంది. ఎన్నాళ్ళు ఎన్ని రకాలుగా మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నాడు అనుకున్న నా భర్తను నేనెందుకు క్షమిస్తున్నాను? అతను మారడానికి ఇంకా ఇంకా ఎందుకు సమయం ఇస్తున్నానో నాకు అర్థం కాలేదు. అదెందుకు నాకు ఇప్పుడు అర్థమైంది. నా భర్తను మార్చుకోవడానికి నా మనసు పడుతున్న బాధ, మీరు మా మధ్య ఏర్పరిచిన బంధం నాతో ఈ పని చేపిస్తుందని అర్థమైంది. సూర్యుని మార్చుకోవడానికి, ఈ బంధం నిలుపుకోవడానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను. రేపు మీ కళ్యాణం మా చేతుల మీదుగా వైభవంగా జరిపిస్తాము. గణపతిగం వామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సుల్వర్ణరవచ్ఛేదసాదనం. ఓం గణానాం త్వా గణపతిగం వామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్ శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మా, మీరు వెళ్ళి అమ్మవారిని తీసుకురండి. అయ్యా, మీరు వెళ్ళి స్వామివారిని తీసుకురండి.
స్వామివారిని అమ్మవారిని నమస్కారం చేసుకోండి. అయ్యా శుభముహూర్తం, జీలకర్ర బెల్లం పెట్టండి. సర్వమంగళ మాంగళ్యేర్వేదర్వాదసారికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. గట్టిమేళం గట్టిమేళం గట్టిమేళం. ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే మాంగళ్య పూజ చేయించాలి. అమ్మవారి మంగళసూత్రం ఇప్పిస్తారా? మావయ్య, మంగళసూత్రాల విషయం మీరు చూసుకుంటానన్నారుగా. ఒక్క నిమిషం. రాజాదిరాజాయ ప్రణయ రాహిణే నమో వయం వేద్రవనాయ కుర్మహే. ఏంటి బాబాయ్ గారు కొత్త మంగళసూత్రం చేయించారు? ఏదైనా మొక్క? ఒక రకంగా మొక్కే సూర్య. తెలుసో తెలియకో నేను కొన్ని తప్పులు చేశాను, పెళ్లిళ్ళు జరిపించాను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, మనం పెళ్లిళ్ళు మాత్రమే చేయించగలమని. మనుషుల్ని కలపగలం కానీ మనసుల్ని కలపలేం కదా. మన ఇంట్లో అందరం ఏదో ఒక రకమైన బాధను అనుభవిస్తూనే ఉన్నాం. అందుకే దంపతుల మధ్య ఉన్న దూరాన్ని తొలగించు రామా అంటూ ఆ ఆదర్శ దంపతులకి మొక్కుకున్నాం. మా కోరికని మేమిద్దరం ఈ తాళి సమర్పించడం ద్వారా బయట పెట్టుకున్నాం. శుభం. అమ్మా, ఈ నవం నుంచి ఈ దంపతుల దాంపత్యం నవమనాటి వెన్నెల దినదిన ప్రవర్ధమానమై వచ్చే నవమి కల్లా పున్నమచంద్రుడిలా ఫలాలను అందిస్తుంది. ఇందులో సందేహం లేదు. మాంగళ్యదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, నవరత్నాలు సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః సమర్పయామి, ముఖే ఆరమణం సమర్పయామి, సమయామి స్నానం ఆపాయిష్టామయా భవః. అయ్యా, ఈ తాళిని అందరికీ చూపించండి. అందరూ దండం పెట్టుకోండి. ఓం మాంగళ్యం తంతునా నీరాలోకరక్షణ హేతునా కంఠే పట్నాభిరువకే త్వం దేవదదాం దదం. మాంగళ్యధారణ మహోత్తరమహోత్తరకాలే సూర్యాదీనానవానాం గ్రహాణం అత్యంత శుభానుకూలతా వరసిద్ధిరస్తు. అందరూ కూర్చోండి. మాంగళ్యధారణ మహోత్తరమహోత్తరస్తు శ్రీరస్తు సోమస్తు సర్వసంపదస్తు. అయ్యా, ఇప్పుడు తలంబరాల కార్యక్రమం. పంతులు గారు, నాదో చిన్న కోరిక. చెప్పండమ్మా. ఏం లేదు, వీళ్ళెవరు పెళ్లి చూసే భాగ్యం నాకు కలగలేదు. అందుకే నా కోసం ఈరోజు ఈ సీతారాములతో పాటు వీళ్ళందరూ తలంబరాలు పోసుకోవాలి. అది నేను కళ్ళారా చూడాలి. శుభం, మంచిది. ముందు స్వామివారి తలంబరాలు పోయిద్దాం. అయ్యా, లేచి స్వామివారికి ఒక్కొక్కరిగా తలంబరాలు పోయండి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి.
విరాజంచావి శ్రీర్యాతనో గృహే లక్ష్మీ రాష్ట్రత్రియాముఖే త్రియామారకం రామరే ముఖముంట్లోని కాపురమున్న శివుడు పార్వతిని